లెట్స్ మేక్ సాంబార్ రైస్. రైస్ కందిపప్పు ఒక అర్ధగంట సేపు నానబెట్టేసుకుందాం. వాటర్ పోసేసుకుందాం. కందిపప్పు బియ్యాన్ని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని కష్టపడుతున్నా కానీ మా వీడియోకి ఎవరు లైక్ చేయట్లేదు. నానబెట్టిన బియ్యం పప్పు వేసేస్తాం. వాటర్ అలా రైస్లో వాటర్ తగ్గిపోయింది. చూసావా, హార్డ్ వర్క్ పర్సన్ ఇలా ఉంటారు. ఇప్పుడు తిప్పుకుండా ఉండాలి, లేదంటే కింద అడుగు మాడిపోయింది. కూరగాయలే ఏం చేస్తున్నారా? ఏంది గురు, ఇవాళ మా సాంబార్ రైస్కి ఏంటి వెజిటేబుల్స్, మనకు కావాల్సిన మసాలాలు అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం. సాంబార్ రైస్ చేయాలిగా. కూరగాయలే మరి ఏంటి రాదు మార్కెట్లో అమ్మినట్టు? జస్ట్ ఫర్ ఫన్ గురు. టమాటో, వంకాయ, పచ్చిమిర్చి, ఈ మొత్తం శుభ్రంగా కడిగేసుకుందాం. చూడండి గాయస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బంగాళదుంప, క్యారెట్, దోసకాయ కడిగేసుకుందాం. ఇంకేమేమి ఉందిరా మిగిలింది? ములక్కాయలను మనకి ఇంకా ఉల్లిపాయలు. ములక్కాయలు మన చెట్టు, ఎవరికైనా కావాలంటే రండి ఇస్తాను. గైస్ ఎవరికైనా ములక్కాయ కావాలంటే కామెంట్ చేయండి, సినుగాడు ఇస్తారు. ఫ్రెష్ ములక్కాయలు అప్డేట్ అవ్వాలి. తిరుపతిలో ఫేమస్ కూడా సాంబార్ రైస్. సాంబార్ మామూలుగా సాంబార్ వేసుకుని రైస్ మామూలుగా పెట్టుకొని తింటే అన్నీ వేసుకోవచ్చు, నీ ఇష్టం. అన్నీ కూరగాయలు వేసుకోవచ్చు సాంబార్లో మనకి టేస్ట్ కోసం. అవునా? సో పచ్చిమిర్చి ఒకటి, ఏ కాయ అంటారు దాన్ని? దోసకాయ కూడా పీల్ చేసేసి దోసకాయ కూడా కట్ చేయాలి. వాడు ఏదో ఆడుకుంటున్నారు గాయస్. ఏం చేస్తున్నారా? చూస్తున్నావా? తీ మొత్తకి ఆల్మోస్ట్ ఉడిగిందిగా. వెళ్ళిన తర్వాత నువ్వే చేయాలి వంట ఇంట్లో. అంటే నువ్వు పెళ్ళి అయ్యాక నువ్వే చేస్తావా రా ఇంటికాడ? చేసిద్దో చేయదో వచ్చేది చేస్తాడు కాబట్టి పిల్లలు ట్రైనింగ్ ఇస్తాం. మంచిదిరా. ఇప్పుడు అందరూ ఆడాలి, మగాలేనండి చేసేది. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు ఎవరు చేస్తున్నారు ఏంటో అని చూపించండి నాకు. చేయకపోతే వాడికి పగిలిపోతే వెళ్ళిపోవడం బయటికి. లేదంటే పర్స్ ఖాళీ, స్విగ్గీ, జొమాటో. సుభాష్ ఇబ్బంది లేదు, అసలు సుభాష్ పే చేయలేదు. చేసుకుంటే పే ఆఫీసర్ లేకపోతే వంట చేస్తాడు. అంటే చెప్పు ఎట్టయినా ఓకే. ఆమె అడ్జస్ట్ అయిపోయింది. సవేసాచి నన్ను ఏ కోర్స్ తీసుకోమంటామని అడిగింది. చింతపండు నానబెట్టేసుకుందాం. ఆయిల్ పోసేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాం. మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసేద్దాం. పసుపు వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకుందాం. వాటర్ పోసేసుకుందాం. చింతపండు రసం పిసికేసుకుందాం.
హ్యాండ్ మేడ్ చింతపండు రసం టేస్ట్ ఆడ ఉందిరా. చేతిలో. చింతపండు రసం బాగా కలిపేటట్టు ఇంకొద్ది నీళ్లు పోసి ఆ తిప్పంతా వేసి ఇంకోసారి కలుపు ఈలోపు. కారం వేసేద్దాం. సాంబార్ పౌడర్ వేసేద్దాం. ఇంగువ సాంబార్ అయిపోయింది. కలిపేసుకుందాం తీసుకొని. నీటితో లాగండి. ఇది కట్టక పెట్టి. సరే వెళ్ళిరా కేకా సార్. ప్రయాణం భలే నేను సాంబార్ రైస్ అయిపోయింది. దించేసుకుందాం. కింద పెట్టి చాలా చాలా కాలుతుందా? కాలిద్దిరా, ఎందుకు కాదు? చూసారా ములక్కాయ ఎట్లా అయిపోయిందో, బాగా కుక్ అయిపోయి. ఇదిగోండి బ్రింజల్ వంకాయ ములక్కాయ. చిన్నగా ఈరోజు ఎవరు చెఫ్? ఈరోజు మన చెఫ్ మా బ్రదర్ శ్రీను. చెప్పురా, నువ్వు చేసావుగా, నీ రెసిపీగా అంతా ఎలా ఉంది చెప్పురా. తిరుపతిలో తర్వాత ఇంత మంచి సాంబార్ రైస్ ఇప్పుడే తింటాను నేను. వావ్. బయట అయితే ఫస్ట్ టైం తింటాం. కరెక్ట్గా సరిపోయింది మనకు అన్నీ. ఎలా ఉందిరా? ఎక్కడ పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ ఉంది సాంబార్ రైస్. అమోఘం. జంపర్ మే బంపర్. ఇంకో ఆకులు కూడా నాకేస్తున్నారు అందరూ. నిజంగా బాగుంది. ఎవరైనా కానీ ఒక ముద్ద కడుపు నిండి ప్రశాంతంగా కొనుక్కునేటట్టు ఉండాలి. ఎప్పుడైనా క్వాంటిటీ తగ్గించకూడదు. అసలు మనం రాజీ పడం క్వాంటిటీలో. చిన్నవాడికి బాగా అలవాటు గైస్ ఇలా ప్యాక్ చేయడం. పట్ల పనిచేసాడు. చట్నీ పట్లాలు. చట్నీ పట్లాలు సీను బాగా వైరల్ అవుతుంది. పట్లాలు గాల్లోనే తెగిపోయింది. ప్యాకింగ్ అయితే అయిపోయింది. మరి సాయంత్రం వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. అడిగా 70 దాకా అయింది. ఎవరైనా రావాలనుకుంటే మనం వచ్చేయండి. మన వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ పక్కన కొబ్బరి తోటలు అంటే అందరూ చెప్తారు. అదే మన లొకేషన్ ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ సంగం డైరీ వాళ్ళది పార్కింగ్. అది లారీ పార్కింగ్ బ్యాక్ సైడ్. ఓకే, దాని పక్కన మన తోట. సబ్స్క్రైబర్స్ అందరూ మన తోట కాదులే, విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే కన్ఫామ్గా రావాలి. ప్రతి సండే మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. లైక్, షేర్, కామెంట్ మర్చిపోకండి. సాంబార్ రైస్.